హాయ్ అండి. ముందు వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. హ్యాండ్స్ ఇలా వస్తాయన్నమాట. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఫిట్టింగ్ అంతా కూడా చాలా బాగా వస్తుంది. వెనకాల షేప్ వచ్చేసి కొంచెం పైనుంచి కింద వరకు లైట్గా షేప్ వచ్చేసి పాష్, దాని ఏదో మన వాళ్ళే చెప్పారండి. నెక్ పేరు ఏంటంటే పాష్ నెక్ అంట. అంటే పైనుంచి కర్వ్ వచ్చి మళ్ళీ కింద నుంచి ఇలా రౌండ్గా వస్తుంది. కాబట్టి కటింగ్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. సో నేను ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తే ఇంకా లుక్ అనేది ఇంకా బాగుంటుంది. వెనకాల హ్యాంగింగ్స్ కూడా పెట్టాలి. సో ఐరన్ చేస్తే ఇంకా కనిపిస్తుంది అనమాట నీట్గా. ఇప్పుడు మళ్ళీ నేను హుక్స్కి కాజాలకి కుట్టడానికి ఇచ్చేసాను. నా దగ్గర లేదు బ్లౌజు. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫస్ట్ షేప్ బెల్ట్ అయితే కుట్టేసుకోండి. నేను చెప్తా ఉంటాను కదా ప్రతి వీడియోలో షేప్ బెల్ట్ ఎలాగా కుట్టుకోవాలనేది. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని, ఇంకొక షేప్ బెల్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళే షేప్ పాదం వైపు పెట్టేసుకుని మొత్తం రెండు రెడీ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ మెయిన్ డాటు, ఆ తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు, ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక దగ్గర వైపు ఉన్న డాటు రెండో చూపిస్తాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇది చూడండి, ఇలాగా పట్టేసుకుని మెయిన్ డాట్ ఫస్ట్ షోల్డర్కి తిన్నగా వస్తుంది ఇలాగా. ఇది అయిపోయింది. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్. ఇది అయిపోయిన తర్వాత ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపు ఉన్న డాట్ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకుందాం. మీరు ఎటు నుంచి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసి పెట్టుకుంటే ఏ షేప్ ఎక్కడికి రావాలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఒక బండ గుర్తు ఏంటంటే, ఒక షేప్ వచ్చేసి అడుగు భాగంలో వస్తుంది ఫ్రంట్ పార్ట్కి, ఇంకొక షేప్ బెల్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి పైన వస్తుంది అనమాట. అదే మీరు కరెక్ట్గా కుట్టినట్టు. ఇలా కుట్టిన తర్వాత పైనుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇది ఇలా పెట్టేసుకుని దీనిపైన ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అంటారు దీన్ని. ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా. ఎక్కడా ముడతలు రాకుండా చూసుకోండి. అయిపోయిందండి. చూసారా అంత చక్కగా వచ్చేసిందో. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా. ఇప్పుడు వచ్చేసి ఎడమ చేతి వైపుకి నాకు కాజా పట్టి వచ్చింది. దానికోసం నేను 3 ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు తీసుకోవాలి. కానీ నా దగ్గర ఒరిజినల్ క్లాత్ లేదనమాట. ఎక్కువ క్లాత్ లేదు. నేను కటింగ్ వీడియోలో కూడా చెప్పాను, నాకు వెనకాల మళ్ళీ హ్యాంగింగ్స్ పెట్టడానికి క్లాత్ కావాలి, ఇదే క్లాత్తో కుట్టమన్నారు. అందుకు నేను కాజా పట్టి 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసేసుకున్నాను. కింద అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా నేను వీడియోలో చూపించినట్టు స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తున్నాను. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది. ఇలా నీట్గా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి. అయిపోయింది. దాని పక్కనే మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకుంటే మనకి కరెక్ట్గా కాజాలు కుట్టిన తర్వాత కూడా ఊడిపోకుండా ఉంటుంది అనమాట. ఒకసారి ఉక్సు పట్టి కుట్టే ముందు కాజా పట్టి మీద ఇలా పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా. నాకు కరెక్ట్గానే వచ్చింది, ఎక్కువ తక్కువ ఏం రాలేదు. నేనైతే ఉక్సు పట్టి కోసం 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను. ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు, ఉన్నా కూడా తీసుకోకూడదు. తీసేసుకుని పొడుగు కొంచెం ఎక్కువే తీసుకోండి. ఎందుకంటే డాట్ దగ్గర ఒక చిన్న ఫ్రిల్ పెడతాము, అడుగు భాగంలో కూడా ఒక చిన్న ఫోల్డింగ్ చేస్తాము లాస్ట్లో ఎడ్జ్లో. అందుకుని ఈసారి ఉక్సు పట్టి పైనుంచి కుట్టాలి. కాజా పట్టి అడుగు భాగం నుంచి కుడతాం కదా ఫ్రంట్ పార్ట్లో, ఇది పైనుంచి కుట్టి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే ఈ 1.5 ఇంచులంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగా ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా, నడుముల దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. తర్వాత మళ్ళీ ఇంకొకటి కూడా అంతే, ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇది అయిపోయిన తర్వాత
కరెక్ట్గా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టండి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, చంక దగ్గర కరెక్ట్గా ఉండాలి. కింద మెయిన్ డాట్ నుంచి, బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి కొంచెం క్రాస్గా ఇలా కట్ చేసుకోండి. పట్టీకి ఎంత అయితే ఖర్చు కావాలో అంత పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా షేప్ అనేది నిలబడుతుంది అనమాట. సైడ్ జాయింట్ వైపుకి దిగిపోయినట్టు ఉండదు కిందకి. ఎందుకు కొంచెం ఎగస్ట్రా క్లాత్ వస్తుంది అంటే డాట్ వేస్తాం కదా, కిందకి దిగుతుంది. బొటిక్స్లో మాస్టర్స్ ఏం చేస్తారంటే కటింగ్ చేసేటప్పుడు క్రాస్గా కట్ చేస్తారు. మీరు చూడండి, కావాలంటే ఎవరిదైనా ఒక వీడియో ఓపెన్ చేసి చెక్ చేయండి. కటింగ్ చేసేటప్పుడే క్రాస్గా కట్ చేస్తాను. నేను చెయ్యను అలాగా, కుట్టేటప్పుడు చేస్తాను. అందుకు నా మెథడ్లో కుట్టండి, నా మెథడ్లోనే స్టిచ్ చేయండి అని చెప్తా ఉంటాను ప్రతి వీడియోలో. ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసేసుకుని ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం అన్ని మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ పార్ట్కి నడుము లూజ్ దగ్గర. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాము. షోల్డర్స్ని ఎలా జాయిన్ చేయాలో తెలుసు కదా, నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి. రెండో కుట్టు కుట్టేటప్పుడు జస్ట్ 2 గీతలంతా స్లోప్ ఇస్తూ స్టిచ్ వేయాలి. దీనివల్ల ఏంటంటే భుజం దగ్గర ఉబ్బెత్తుగా లెగదు, భుజాలు జారవు. మీరు డోరీస్ పెట్టుకున్నా కూడా భుజం దగ్గర ఉబ్బెత్తుగా పైకి లేస్తూ ఉంటుంది మనం డోరీస్ పెట్టుకున్నా కూడా, కానీ అలా లేవదనమాట. నేను చెప్పినట్టు ఆ 2 గీతలంతా స్లోప్ ఇస్తే. ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నాను. క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని అన్నీ కూడా జాయింట్లు వేసేసానండి. ఎన్ని పీసెస్ పడతాయో అన్ని పీసెస్ ఒక సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని వస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు ఇన్విజిబుల్ పైపింగ్ వేయండి అక్క బ్లౌజులు కానీ. నేను మీకోసం చూపించమంటే నేను చూపిస్తానండి, కానీ కస్టమర్స్కి ఏంటంటే నేను తీసుకున్న అమౌంట్ని బట్టే ఉంటుందండి ఫినిషింగ్ అనేది. మనము ఇన్విజిబుల్ వేసి ఇవంతా కూడా కొంచెం ఎంతైనా టైం టేకింగ్ కదా, వాళ్ళు నాకు అంత మనీ ఇవ్వరు. పైగా ఇచ్చిన మనీ కూడా ఏ 3 నెలలకు 2 నెలలకు ఇస్తారనమాట. అందుకని నాకు కష్టాన్ని తగ్గట్టు నేను ఫినిషింగ్ ఇస్తాను. ఇంత ఫినిషింగ్ ఇవ్వడం అంటే ఇంకా గ్రేటేనండి మా ఏరియాలో చెప్పాలంటే. సో మీకు కావాలంటే చెప్పండి, నేను ఏదైనా నా బ్లౌజ్ మీదైనా సరే ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి వీడియోలో నేను ఇన్విజిబుల్ చేయను అనమాట. అది ఇప్పుడు నాకు కొంచెం తక్కువ వచ్చింది, ఒక పీస్ ఉంటే జాయిన్ చేస్తున్నాను. అన్ని పీసులు కూడా క్రాస్గానే ఉండాలండి. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పొడుగు సరిపోతుంది. ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. ఓకేనా, నేను ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను. ఎక్కడ సాగదీయకండి, రౌండ్ తిరిగే చోట మంచి చక్కగా పట్టుకోండి. సాగదీశారంటే మాత్రం సాగిపోతుంది. ఇలా నీట్గా వచ్చేసేయాలి. ఇక్కడ రాగానే షార్ప్గా వచ్చింది కదా, అక్కడ షేప్ వచ్చింది కదా, సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలన్నమాట. ఇక్కడ కూడా అంతే, ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలండి. లేపేసి ఇక్కడ ఏమన్నా మీకు కుచ్చు కింద వస్తుంటే ఏదన్నా సూదితో అయినా సరే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేసేయండి. అడ్జస్ట్మెంట్ చేసేస్తే మీకు చక్కగా వచ్చేస్తుంది. ఇంకోండి ఇలాగా. ఓకేనా, ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మర్చిపోకండి లైక్ చేయడం. ఎందుకంటే నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రికమెండ్ అవుతుంది అనమాట. వాళ్ళు కూడా మనలాగే నేర్చుకుంటారు. ఇలాగ రౌండ్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని రౌండ్ తిరిగే చోట, షేప్ వచ్చే చోట చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి. ఈ టక్స్ అనేవి కుట్టేటప్పుడన్నా పెట్టుకోవచ్చండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా, నాకు ఇలాగా పెట్టడం అలవాటు అనమాట. మీరు కుట్టేటప్పుడైనా నీట్గా కట్ చేసేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న టక్స్ ఇలా మొత్తం కూడా ఇలాగా. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి, ఇలా పెట్టేసుకోండి. నేను చూపిస్తున్నట్టు ఇలా పెట్టేసుకుని లోపల ఫోల్డ్ చేసేయండి. ఇప్పుడు థ్రెడ్ ఎంత లావు ఉందో అంత లావుతోటి మీరు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఎక్కువ తక్కువ చేయకండి. ఇలాగా మీ చేతిలోనే ఉంటుంది అంతా కూడా, మొత్తం అంతా మీ చేతిలోనే ఉంది. లూజ్ వస్తే లావు వచ్చేస్తుంది పైపింగ్, టైట్ వస్తే బాగా సన్నగా వచ్చేస్తుంది. అదేమి కాకుండా మీరు 12వ నెంబర్ ఎంత లావు ఉందో అంత లావుతోటే మీరు ఆ క్లాత్ని కవర్ చేయాలన్నమాట. ఇలాగా ఇలా మంచి నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే. అక్కడ షేప్ వచ్చింది మనకి లైట్గా. ఐరన్ చేయాలండి. మీరు ఎంత బాగా కుట్టినా కూడా ఐరన్ ఇవ్వకపోతే బొటిక్ లెవెల్ ఫినిషింగ్ రాదు. ఓకేనా, బొటిక్లో వాడే మెయిన్ ఫస్ట్ టిప్ వచ్చేసి ఐరన్. ప్రతి దానికి ఐరన్ చేస్తారు. మీరు ఎక్కడ కుట్టినా కూడా ఐరన్ చేస్తారనమాట. చంక దగ్గర కుట్టిన ఐరన్ చేస్తారు. కావాలంటే బొటిక్లో కుట్టే బ్లౌజు వీడియో ఒక చూడండి, మీకే తెలుస్తుంది. ఈ పైపింగ్ వేసిన తర్వాత కూడా వెంటనే ఐరన్ చేస్తారు. కుట్టిన తర్వాత కాదు, బ్లౌజు కుట్టిన తర్వాత చేయరు. కుట్టిన తర్వాత చేస్తారో చేయరో తెలియదు, కానీ ప్రతి పార్ట్కి మాత్రం ఐరన్ చేస్తారనమాట కుట్టేటప్పుడే.
అప్పుడు ఫినిషింగ్ అనేది చాలా హైలైట్ అయిపోతుంది అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా మొత్తం కూడా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ పైపింగ్ చేసిన వెంటనే ఐరన్ చేయండి. నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా బొటిక్లో వాడే టిప్సే. ఫస్ట్ వచ్చేసి ఐరన్, సెకండ్ వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్, హ్యాండ్కైనా సరే, నడుముకైనా సరే, లేదంటే నెక్కకైనా సరే, ఇన్విజిబుల్ షేప్ బెల్ట్, ఓవర్లక్. ఫిట్టింగ్ ఫినిషింగ్ అంటారా, మన మెథడ్ లాగే ఉంటుంది సేమ్. ఫిట్టింగ్ అంతా కూడా సేమ్, నాదంతా కూడా బొటిక్లో మాస్టర్ కట్ చేసే కట్టింగేనండి. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ అనేది బాడీ ఫిట్టింగ్ అనమాట. ఎవరైతే బాడీ ఫిట్టింగ్ని ఇష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి. పెద్ద సైజు బ్లౌజ్ వచ్చింది అనుకోండి, నెక్ కింద చూసుకోండి, ఎందుకంటే వాళ్ళకి అంత టైట్గా ఇష్టపడరు. ఓకేనా, పెద్ద సైజు 40+ సైజు వస్తే మాత్రం నెక్ కింద చూసుకోండి. అది ఏ సైజు బ్లౌజ్ అయినా పర్లేదు, 40+ డీప్ నెక్ అయినా హై నెక్ అయినా ఏదైనా సరే నెక్ కింద చూసేసుకుంటే మీకు తెలుస్తుంది. అయితే మామూలుగా బ్లౌజులు చిన్న సైజు బ్లౌజులు వచ్చినాయి అనుకోండి, ఆర్మ్ లూజ్ తక్కువ ఉండి, మీరు ఒకసారి బాడీని చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ చూడడానికి పెద్దగా ఉంది కానీ ఆర్మ్ లూజ్ మాత్రం చిన్నగా ఉందంటే వాళ్ళకి బాడీ ఎక్కువ, ఆర్మ్ లూజ్ తక్కువ. అప్పుడు అది కూడా నెక్ కింద నుంచి చూసుకోవాలన్నమాట. ఉంటాయి మన ఛానల్ అన్ని వీడియోస్ ఉన్నాయి. అయిపోయిందండి, చూసారు అని చక్కగా వచ్చేసిందో. ఐరన్ చేయాలి అంతే. ఐరన్ ఒకటే మిస్ అయింది నా సైడ్ నుంచి, తర్వాత చేస్తాను. ఇప్పుడు షోల్డర్స్ ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకోకపోతే ఒక షోల్డర్ ఎక్కువ వచ్చేస్తుంది, ఒక షోల్డర్ తక్కువ వస్తుంది. సో నేనైతే ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తున్నానండి. హ్యాండ్ కోసం నేను ఏం చేశాను, కింద కటింగ్ వీడియోలో చెప్పాను కదా, ఈ పట్టీకి ఎంత అయితే కావాలంతా నేను లైనింగ్ తీసేసుకున్నానని. ఇక్కడ హంసలు ఉన్నాయి కదా, అంటే పికాక్ ఉన్నాయి కదా, అది నిలబడేటట్టు చూసుకుంటున్నాను అనమాట. అంటే మొత్తం ఆపోజిట్లో కాకుండా కొంచెం డిజైన్ కరెక్ట్గా రావాలి కదా. ఫస్ట్ అయితే లైనింగ్ని మొత్తం కూడా జాయిన్ చేసేస్తున్నాను. నాకు 2 వైపులా వచ్చింది బార్డరు. దీనివల్ల ఏంటంటే హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను, ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్స్ని చెక్ చేయండి. తర్వాత ఇంకొకటి కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా. అంతే, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ చూపిస్తాను చూడండి. ఈ హ్యాండ్ ఉంది కదా, ఈ మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకోండి. ఓకేనా, మిడిల్లో మార్కింగ్ అనే వేయండి. అంటే క్లాత్ని సగానికి ఫోల్డ్ చేశాను. మార్కింగ్ వేస్తారో టక్ పెట్టుకుంటారో పూర్తిగా మీ ఇష్టము. మార్కింగ్ కనిపించదు అనుకుంటే టక్ పెట్టేసుకోండి, కింద పైన అనమాట. కుర్చీలు వస్తాయి ఇక్కడ. ఇలా పెట్టేసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే టక్ దగ్గర నుంచి 3 ఇంచులు ఒకటి, మళ్ళీ 3 ఇంచులు ఒకటి, మళ్ళీ 3 ఇంచులు, మొత్తానికి 3 పెట్టాను ఫ్రిల్స్. ఇటువైపు నుంచి 3 ఇంచులు, ఇటువైపు నుంచి 3 ఇంచులు, ఇటువైపు నుంచి 3 ఇంచులు, అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, ఇవి టక్స్ పెడుతున్నాను. నాకు పల్చగా ఉంది కదా క్లాత్, కనిపించట్లేదు. నేను టక్స్ పెట్టేసుకుంటాను. ఇది కింద అనమాట. ఇది వచ్చేసి షోల్డర్ దగ్గర. ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి 2 ఇంచులు, 2 ఇంచులు, 2 ఇంచులు, మొత్తానికి 3 చోట్ల పెట్టాను. ఇక్కడ కూడా 2 ఇంచులు, 2 ఇంచులు, 2 ఇంచులు, కింద 3 ఇంచులు 3 సార్లు, పైన 2 ఇంచులు 3 సార్లు. దీన్ని కూడా టక్ పెట్టేసుకున్నాను. అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటన్నింటిని ఒక దుక్కిరికి మిడిల్లో ఒక టక్క పెట్టాం కదా, ఇవన్నీ దగ్గరగా పెట్టేసుకుని ఇలాగా ఒక కుట్టు వేసేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇవన్నీ దగ్గరలో పెట్టేసుకోవాలి. ఇలాగా ఒక వైపుకి తీసుకొచ్చేయాలి, మిడిల్ పాయింట్కి తీసుకురావాలి ఇవన్నీ కూడా ఇలాగా. ఓకేనా, ఒక కుట్టు వేసేసేయండి కదలకుండా. ఇవన్నీ కరెక్ట్గా పెట్టేసుకుని ఒక కుట్టు వేసేసేయండి ఇలాగా. అంతే, కింద పార్ట్ రెడీ అయిపోయింది. పైన కూడా అడ్జస్ట్మెంట్ చేసేసి ఒక కుట్టు వేసేసుకుందాం ఇలాగా. లైనింగ్ మీద పెట్టి కుట్టు వేద్దాం, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, నేనైతే ఫస్ట్ ఇలా పెట్టుతున్నాను కదలకుండా. ఇటు సైడ్ కూడా అంతే వస్తుంది ఫినిషింగ్, ఎందుకంటే పైకి ఎత్తేస్తుంది క్లాత్. చేస్తా, కొంచెం ఐరన్ చేస్తే అడిగినట్టు వస్తుంది అనమాట. ఇలాగా ఇక్కడ కూడా అంతే. కొంచెం చూసుకోవాలండి, కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుని స్టిచ్ వేసుకుని లైనింగ్ మీద కుట్టేసుకుంటామే. మనకి హ్యాండ్ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, దాని ప్రకారం. ఓకేనా, ఇంకో ఇలా వచ్చింది. ఓకేనా, బాగుంది కదా. ఇప్పుడు లైనింగ్ మీద పెట్టేసి కుట్టేస్తాను. చూడండి, ఇలా లైనింగ్ మీద పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఉంది కదా, ఆ మిడిల్ పాయింట్ దగ్గరికి రావాలన్నమాట. ఇలాగా అంతే, ఇలాగా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి,
అయిపోయిందండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసుకుని కొంచెం క్లాత్ ఎగస్ట్రా వచ్చింది కదా, అంతా కట్ చేసుకోండి. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో? ఇలా వస్తుంది. కింద పట్టి అతుక్కుందాం, ఓకేనా? ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. కొంచెం క్లాత్ ఎగస్ట్రా ఉంది కదా, పక్కన నాకు జాయింట్ కూడా పడతాయి, నేను తర్వాత వేసుకుంటాను జాయింట్స్. కింద పట్టి వస్తుంది అనమాట. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ చూడండి, ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి. నేను కుట్టు వేసేస్తాను. సో దీన్ని ఇలాగ నీట్గా ఐరన్ చేసేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా స్ట్రేట్గా కుట్టు వేసుకోవాలి. లేదక్క మా దగ్గర ఓవర్లక్ చేసుకుంటాను, మా దగ్గర ఓవర్లక్ లేదక్క అనుకుంటే మాత్రం మీరు ఏం చేయాలంటే ఇన్విజిబుల్ మెథడ్లో కుట్టేసుకోవాలి. షేప్ బెల్ట్ ఎలాగైతే కుడతామో అలాగా షేప్ బెల్ట్ కుట్టినట్టు కుట్టేసుకోవాలి. చూడండి, చక్కగా ఐరన్ చేసేసుకున్నామంటే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. బటన్ పెట్టుకోవాలి, ఓకేనా? ఇలాగా. సో ఇలాగ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మొత్తం కూడా. మంచి లుక్ తోటి మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి. ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో హ్యాండ్ అనేది. రెండోది కూడా అంతే, రెండోది కూడా ఇలాగే రెడీ చేసి పెట్టేసుకోండి. కావాలంటే చూపిస్తాను చూడండి. మళ్ళీని మిడిల్లో టక్ పెట్టేసేయండి, ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసేసుకుని ఆ మిడిల్ నుంచి 3 ఇంచులకి ఒక మార్కింగు, 3 ఇంచులకి ఒక మార్కింగు, ఇంకొక 3 ఇంచులకి ఒక మార్కింగు, మళ్ళీ ఇటువైపుకి 3 ఇంచులు ఒక మార్కింగు, మళ్ళీ 3 ఇంచులకి 3 ఇంచులకి, పైన అయితే 2 ఇంచులు, ఓకేనా? పైన ఏమో 2 ఇంచులు. నాకు పైన మార్కింగ్ అనేది సరిగ్గా కనిపించట్లేదు అనమాట, పల్చగా ఉంది కదా క్లాత్. ఇక్కడ కూడా 3 ఇంచులు. ఇక్కడ కూడా అంతే, ఇలాగా ఇంకా చిన్న టక్ ఇచ్చేసేయండి, అక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, అంతే. ఈ వాటిని అన్నిటినీ ఒక దగ్గరికి మిడిల్ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చేసి ఒక కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఇలాగా మీకు అక్కడ ఇబ్బందిగా ఉంటే ముందు ఒకవైపు కుట్టేసుకోండి, మళ్ళీ ఇంకొక వైపు పెట్టుకుని కుట్టుకోండి, అప్పుడు సెట్ అయిపోతుంది. ఇలాగా ఇది పైన పార్ట్ అనమాట, కింద పార్ట్ కాదు, షోల్డర్ దగ్గర పార్ట్. అందుకనే మనకి గ్యాప్ వచ్చింది మధ్యలో. రెండో సైడు మొత్తానికి కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇంక ఇదంతా ఇలాగా. ఇలా నీట్గా దగ్గరికి ఇలాగా. ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం కూడా ఇలా దగ్గరగా తీసేసుకుంటే సరిపోతుంది. చూసుకోండి మీ వీలుని బట్టి, ఫినిషింగ్ మాత్రం బాగా రావాలి. మీకు ఎటు వీలుగా ఉంటే అటు ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు. ఫ్రిల్స్ పెట్టుకునే మెథడ్ మాత్రం ఇదే. చాలామంది పేపర్ కటింగ్ చేస్తారు కానీ అదేం అవసరం లేదండి, పేపర్ కట్తో పనే లేదు మనకి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో, ఓకేనా? దీని ఇప్పుడు లైనింగ్ మీద పెట్టేసుకుని కుట్టేసుకోవాలి. నేను పైనుంచి కుడతాను, ఇలా మిడిల్లో పెట్టేసుకుని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తాను, అంతే. ఇటు సైడ్ కూడా అంతే, ఇలాగా ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. అయిపోయింది. చూడండి చక్కగా వచ్చిందో. మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో, ఓకేనా? రెండు కూడా రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి రెండు వైపులా కూడా. ఈ సైడ్కి ఒక స్టిచ్ వేస్తాను, స్టిఫ్గా ఉంటుంది.
చూడండి. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాము. హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి, బ్యాక్కి బ్యాక్ రావాలి. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చాం కదా, ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలన్నమాట. ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయటమే. ఇటు సైడ్ కూడా అంతే. మన వైపుకి ఒకసారి, ఆపోజిట్ డైరెక్షన్లో ఒకసారి, మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలాగా చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. రెండోది కూడా అంతే. ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి మళ్ళీ ఇది ఆపోజిట్లో పెట్టేసుకుని ఇటు సైడ్కి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. అంతే, అయిపోయిందండి. తర్వాత వచ్చేసి సైడ్ జాయిన్ చేసేద్దాం. బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి. ప్రతి వీడియోలో చెప్తానే ఉంటాను. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే మీకు చాలా బాగా ఫిట్టింగ్ అనేది వస్తుంది అనమాట, లేకపోతే రాదు. చూడండి, హ్యాండ్ లూజ్ ఫస్ట్ ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి, రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఆర్మ్ లూజు ఇలా స్ట్రేట్గా వచ్చేసేయండి. తర్వాత వచ్చేసి నడుము దగ్గర, నడుము దగ్గర కూడా అంతే. ఇలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేయండి. తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అయిపోయిందండి. చూసారు ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. సో నేను చెప్పినట్టు మీరు కట్ చేసి నేను చెప్పినట్టు కుట్టారంటే మంచి ఫినిషింగ్ అయితే రెడీ అయిపోతుంది. సో రెండో సైడ్ ఏం చేయాలంటే, రెండో సైడ్ కూడా చూపించమన్నారు. ఒక సైడ్ చూపించి రెండో సైడ్ కూడా ఇలాగే కుట్టేసుకోండి అక్క అంటే కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్రతిదీ డౌటేనండి. సేమ్ నన్ను నేను చూసుకున్నట్టే ఉంటుంది. మీరు అలాంటి డౌట్స్ అడిగినప్పుడు నాకు అస్సలు కొంచెం కూడా కోపం కానీ చిరాకు కానీ రాదనమాట. సేమ్ నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టే ఉంటుంది. నాకు కూడా అలాగే అనిపించేది తెలుసా. ఇంకో సైడ్ మీరు కుట్టేసుకోండి అని చెప్పారనుకోండి, అమ్మో రెండో సైడ్ ఎలా కుట్టుకోవాలో ఒకసారి చెప్తే బాగుంది అనిపించేది. అలా ఉంటుంది అనమాట. అందుకని నేను రెండో సైడ్ కూడా చూపిస్తున్నాను. రెండు హ్యాండ్స్ సమానంగానే ఉంటాయి వీళ్ళకి. అందుకని చెప్పేసి ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ ఉంది కదా వన్ సైడ్, దాన్ని బట్టి కొలతతోనే కుడుతున్నాను. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా మళ్ళీ ఇంకొకటి కుట్టు. మొత్తానికి 3 స్టిచ్చెస్ వేసుకోవాలండి, అంతకంటే ఎక్కువ వేసుకోకూడదు. ఓకేనా. మరి కావాలనుకుంటే తర్వాత వేస్తానని చెప్పాలి తప్ప మీరు వేయకండి. షేప్ రాదు నడుము దగ్గర అలా ఎక్కువ కుట్లు వేస్తే. సో తర్వాత వచ్చేసి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఈక్వల్గా వచ్చేటట్టు. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.